హలో ఆల్, వెల్కమ్ టు ఉచిత కథలు. వెల్కమ్ టు అనదర్ వీడియో, అనదర్ బ్లాగ్. సో ఈరోజు October 30 అనమాట, బాహుబలి ది ఎపిక్ రిలీజ్ డే అనమాట. యాక్చువల్లీ ఈరోజు ప్రీమియర్స్ ఉన్నాయి. మనం ప్రజెంట్ సుదర్శన్ 35mm దగ్గర ఉన్నాం. ప్రీమియర్ చూడడానికి 8 o'clock షోకి వచ్చాం. సో మ్యాటర్ ఏంటంటే మనకి ఇంతవరకు టికెట్ లేదు అనమాట. చూద్దాం టికెట్ దొరుకుతుందా లేదో, సినిమా చూస్తానా చూడరో, లెట్స్ సీ. సో ఛానల్గా కొత్త వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉచిత కథలు. సబ్స్క్రైబ్ చేస్తున్నా, సపోర్ట్ చేస్తున్నాండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్, ఈ సెక్యూరిటీ, పోలీసులు మారో బ్రో. ట్విట్టర్లో ఏమో సెలబ్రేషన్లు, పేపర్లు ఎలా చేస్తారు, రచ్చ చేద్దాం అన్నారు. ఇక్కడ వస్తే మాత్రం ఫుల్ పోలీసులు. ఏమో ఇది ఎప్పుడు మారుతుందో ఏమో. జై బాహుబలి. సిచ్యువేషన్ అయితే బాగాలేదు. పోలీసు వాళ్ళు ఉన్నారు, బౌన్సర్లు వచ్చారు, అందరిని అక్కడి నుంచి పంపించేస్తున్నారు. ఈవెన్ బ్లాక్ లో టికెట్స్ కమ్మని ఇవ్వట్లేదు, అందరిని పట్టుకుంటున్నారు. 7:30కి అలో చేస్తుంటారు లోపలికి. దట్ టు టికెట్ ఉంటాయి అండ్ నో పేపర్స్ అలౌడ్. సో దట్స్ ఇట్. ఇప్పటిదాకా అప్డేట్ అయితే చూద్దాం టికెట్ అవుతుందో లేదో. బా ఫైనల్ టికెట్ వేసింది బ్రో ఆన్లైన్లో. మావాడు ఒకటి టికెట్ అయితే బుక్ చేసి పారేసాడు అనమాట అప్పర్ బాల్కనీలో. సో లెట్స్ గో. జై మహిష్మతి. వచ్చేస్తున్నా. కొంచెం పేపర్స్ కూడా ఎలా చేస్తుంటే ఇంకా బాగుండేది. చూద్దాం ఎలా ఉండబోతుందో లోపల. జై బాహుబలి. బాహుబలి.
ఒక్కసారి చూసినామంటే నీ ముక్కు తీరిపోదు. ఈ ముక్కు తిరిగితే నా బిడ్డ ఎక్కడికంటే ఏదనుకుంటా నువ్వు మనసెత్తే ఆ శివయ్య ఫైనల్ డన్ విత్ ద ఫస్ట్ హాఫ్. మ్యాడ్ స్టఫ్ అనమాట. అసలు 10 years తర్వాత చూస్తున్నా కానీ ఆ విజువల్స్ కానీ ఆ డ్రామా కానీ ఆ ఎమోషన్ కానీ పీక్ లెవెల్లో ఉంది. అండ్ ఎస్ కొన్ని సాంగ్స్ డిలీట్ చేశారు అండ్ ఒక సీన్ యాడ్ చేశారు అనమాట. ఆ సీన్కి వచ్చిన రెస్పాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు వచ్చారు, ఆ ఒక్క సీన్ చూసుకుని వెళ్ళిపోయారు అనమాట. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు మామూలుగా లేదు. ఆ మ్యూజియం కానీ అంటే ఒక న్యూగా చూసేసి మరి మళ్ళీ న్యూగా చూస్తున్న ఫీల్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. సో దట్స్ ఇట్ ఫస్ట్ హాఫ్ రివ్యూ. సో మళ్ళీ సెకండ్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ పార్ట్ ఏమేమి ఫిల్మ్ చేస్తారో అనేది సినిమా కమిటీ మళ్ళీ మాట్లాడుకుందాం. మా శివుడు తలపెట్టిన గమ్యం ఏమిటో నాకు తెలియలేదు. తన మరణం ఆ ప్రయాణానికి నాంది మాత్రమే అని, ఆ గమ్యం వైపు వేసే మొదటి అడుగని తెలియలేదు. తన కోసం దేవతలకి అసురులకి మధ్య జరిగిన ఈ యుద్ధం ఆ యోధుని ప్రయాణంలో 2వ అధ్యాయమని తెలియలేదు. తప్పుకో విశాసురా, బాహుబలికి అది అదే ప్రశ్న అయిందా? ఇప్పుడు నిన్నెవరు కాపాడతారా? ఈ 14 లోకాల మనుగడ ఒకే ఒక మానవుడి చేతిలో. ఆ శక్తి పేరే బాహుబలి. తీర్మానించాల్సింది ఎవరు, శిక్ష అమలు చేయాల్సింది ఎవరు? అమరేంద్ర బాహుబలి అంటే
ఫైన్ అయిట్ విత్ ద షో అండ్ దట్ వాజ్ ఏ ఎపిక్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు 4 hours ఎలా గడిచిపోయినా తెలియదు అనమాట. అలా వెళ్ళిపోయింది సినిమా. ఫస్ట్ హాఫ్ చాలా క్రిస్పీగా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ తొందరగా అయిపోతుంది. చాలా ఎంజాయ్ చేస్తాం, చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఒక న్యూ సీన్ యాడ్ చేశారు, అది ఇంకా గూస్ బంప్స్ తెప్పిస్తుంది మనకైతే. అండ్ సెకండ్ హాఫ్ లో మాక్సిమం సెకండ్ హాఫ్ పార్ట్ మొత్తం పెట్టేశారు. కొన్ని సీన్స్ సాంగ్స్ తీసేసారు తప్ప రిమైనింగ్ అంతా టోటల్ ఉండేస్తుంది. కానీ ఆ డ్రామా కానీ ఆ ఎమోషన్ కానీ అసలు ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అనమాట. అసలు 10 years అవుతూ చూసినా కానీ ఒక న్యూ కైండ్ ఆఫ్ ఓల్డ్ సినిమా న్యూ కైండ్ ఆఫ్ చూసిన ఫీల్ వచ్చింది అనమాట. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ టు ఎస్ఎస్ రాజమౌళి గారు. అండ్ ఎందుకంటే ఒక 5.5 hours ఉన్న మొత్తం ఫుటేజ్ ని అరౌండ్ 3 hours 45 minutes తీసుకొచ్చి చూసిన సినిమాని మళ్ళీ ఒక న్యూ ఎక్స్పీరియన్స్ తో మనకి ప్రజెంట్ చేశారు అనమాట. ఇది ఒక ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసిన ఫిలిం అయితే కంపల్సరీ మీ ఇంటి దగ్గర ఏదైనా మంచి స్క్రీన్ ఉండగానే మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ ఉండగానే వెళ్ళి చూసేయండి. ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చెయ్యండి. నిజంగా తోపు ఎక్స్పీరియన్స్ నాకైతే మంచిగా అనిపించింది. అండ్ ఇంకోటి బాహుబలి లేకపోయి ఉంటే ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు సినిమా అనేది ఇప్పుడు ఈ రేంజ్ లో ఉండేది కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఎస్ఎస్ రాజమౌళి, హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆర్కా మీడియా. సో వీళ్ళ ముగ్గురు కనుక లేకపోయి ఉంటాయి, వీళ్ళు కనుక స్టెప్ తీసుకోపోయి ఉంటాయి, అసలు తెలుగు సినిమా ఈ రేంజ్ లో ఉండేదే కాదు అది. సో అండ్ థియేటర్ దగ్గర చాలా హంగామా జరిగింది అనమాట. పోలీసులు రావడము, బౌన్సర్స్ రావడము, గోలగోలు చేస్తారు ఎస్ఎస్ రాజమౌళి వస్తున్నారని. సో మేబీ అదే అయి ఉంటుంది ఛాన్స్. కాకపోతే లోపల పేపర్స్ అయితే ఎలా చేస్తారు, ఎంజాయ్డ్ అలాట్. అసలు ఎక్స్పీరియన్స్ చేయనేమో అనుకున్నాను, బట్ మంచి సీన్లకు బాగా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. థియేటర్లో పీక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకైతే. మెయిన్లీ సుదర్శన్ లా సౌండ్ సిస్టమ్ ఉంటుంది చూడండి, తోపు ఉంటుంది అబ్బా. అండ్ ఎస్ఎస్ రాజమౌళి ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ కి వచ్చిపోయారు. అండ్ సెకండ్ హాఫ్ లో సగం వరకు సినిమా చూసి మధ్యలో వెళ్ళిపోయారు అనమాట. సో ఇంకా ఓవరాల్ గా సినిమా గురించి మాట్లాడేసుకుంటే ఫస్ట్ హాఫ్ చాలా క్రిస్పీగా వెళ్ళిపోతుంది, చాలా బాగా టైం తెలియదు మనకి. సెకండ్ హాఫ్ లో ఒక 70% వరకు ఓకే, తర్వాత కొంచెం మనకి లైక్ అంటే కూర్చోలేకపోతాం అనమాట. ఎందుకంటే 4 years మన ఆ సరౌండింగ్స్ లో అక్కడ ఉండిపోతాం కాబట్టి కొంచెము అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం అనమాట మనమైతే. కాబట్టి అక్కడ సీన్స్ కానీ అక్కడ కొన్ని మూమెంట్స్ కానీ మనకి కొంచెం రిలాక్సేషన్ అనిపిస్తుంది. అది అంతగా అనిపించదు అనమాట. అంటే అన్కంఫర్టబుల్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట ఆ సీన్స్ వల్ల. సో ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైనా ఉంటే కానీ స్కిప్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే 4 hours ఒకే దగ్గర కూర్చోవటం, అది కూడా ఆ సరౌండింగ్స్ లో ఉండటం అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అనమాట. బట్ అంటే వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలంటే యూ కెన్ గో, వెళ్ళి ఎంజాయ్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. బట్ ఒకసారి వెళ్ళేటప్పుడు ఆలోచించుకోండి, 4 hours అయితే కంపల్సరీ థియేటర్లో ఉండాలి మీరు. అదొకటైతే ఎక్స్పీరియన్స్, అదొక్కడైతే గుర్తుంచుకొని సినిమాకి అయితే వెళ్ళండి. బట్ సినిమా మాత్రం అస్సలు మిస్ అవ్వదు. మళ్ళీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో రాదో వీ డోంట్ నో. అండ్ సినిమా ఇంటర్వెల్ ఒక 15 minutes టైం ఇస్తారు అనుకున్న రాజమౌళి, కాకపోతే ఆ 15 minutes ఒక 10 minutes గ్యాప్ ఇచ్చి 5 minutes లో అది యానిమేటెడ్ సిరీస్ ది ట్రైలర్ రిలీజ్ చేశారు అనమాట. సో అది కూడా తోపు ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. అది 2027 లో రిలీజ్ అవుతుంది అంట. సో బాహుబలికి సీక్వెన్స్ లాగా ఒకటి ప్లాన్ చేశారు, అదేదో మీరు కొంచెం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి, మంచి థ్రిల్ ఫీల్ అవుతారు. సో దట్స్ ది వీడియో గైస్. అప్పుడెప్పుడో 5:30కి వెళ్ళాను, ఇప్పుడు 1 o'clock ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా ఎడిట్ చేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. సో దట్స్ ఇట్. మళ్ళీ రేపు మాస్ జాతర రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సో ఛానల్ అవుతుండే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, విజిట్ గా సబ్స్క్రైబ్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తుండండి. అండ్ ఇలాంటి రిలీజెస్ కోసము, రివ్యూస్ కోసము ప్లీజ్ సపోర్ట్. మనం 1K చాలా దగ్గరలో ఉన్నాం, ఇంకో 10 members అనుకుంటా. సో ఎవరైనా వీడియో చూస్తుంటే, ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తుంటే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ విజిత్ గదరు. టాటా, సీ యూ, బై బై, మళ్ళీ కలుద్దాం.